నాకు నచ్చిన కవిత అంశానికి నేటి కవిత సాహితీమూర్తులందరికీ స్వాగతం సుస్వాగతం. గురువరిలు శ్రీదాస్యం సేనాధిపతి గారికి మరియు ఆదరణీయులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి, నేటి కవిత సాహితీ శ్రేష్ఠులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలి. నేను అనురాధ మెరుగు హనుమకొండ నుండి. నేటి కవిత సమూహంలో ప్రాతకాలాన్నే అద్వితీయమైన అద్భుతమైన అంశాలు మనల్ని పలకరిస్తాయి. అటువంటి అంశాలకు తమకు నచ్చిన రీతిలో తమ యొక్క అభిప్రాయాలను తెలియజేస్తూ అలతి పదాలతో అలంకార ప్రయోగాలతో కవిగణమంతా కవితలను వ్రాసిస్తారు. ఆ విధంగా వచ్చిన కవితలలో తమకు నచ్చిన కవితను ఎంచుకొని అభిప్రాయ మాలిక, సమీక్ష, అభినందన పంపడమే నాకు నచ్చిన కవితాంశ ముఖ్య ఉద్దేశం. ఈ వారం నాకు నచ్చిన కవితాంశాలు గురువరిలు శ్రీదాస్యం సేనాధిపతి గారిది, కవివర్యులు ఎర్రాబత్తిన మునీంద్ర గారిది, అలాగే కవిశ్రేష్ఠులు శ్రీ కందుకూరి మనోహర్ గారిది. ఆదరణీయులు గురువరిలు శ్రీదాస్యం సేనాధిపతి గారికి కులచన విజయభారతి గారి కవిత తమకు నచ్చిన కవిత. వారు స్వప్న కుసుమాలు అనే అంశానికి గాను కనుల లోగిలిలో పూసాయి అనే శీర్షికతో వ్రాసిన కవిత. అలాగే ఎర్రాబత్తిన మునీంద్ర గారికి అంతర్నేత్రం అనే అంశానికి గాను దారి మళ్లించబడింది అనే శీర్షికతో శ్రీ నల్లు రమేష్ గారు వ్రాసిన కవిత. ఎర్రాబత్తిన మునీంద్ర గారికి మరో కవిత పరహితమై పరిమళించడమే అనే శీర్షికతో బత్తిన గీతాకుమారి గారు గమ్యం ఓ చివరి మజిలి అనే అంశానికి గాను వ్రాసిన కవిత. అలాగే కందుకూరి మనోహర్ గారికి ఎర్రాబత్తిన మునీంద్ర గారి అంతర్నేత్రం అనే అంశానికి గాను ఛాదస్తపు ఖైదీ అనే శీర్షికతో వ్రాసిన కవిత తమకు నచ్చిన కవిత అంశాలు. మరి వీటికి గాను తమ యొక్క అభిప్రాయ మాలికలను ఈ కవివర్య గణమంతా పంపారు. వాటిని కనుక వరుసగా చూసినట్లయితే గురువరిలు శ్రీదాస్యం సేనాధిపతి గారికి స్వప్న కుసుమాలు అనే అంశానికి గాను కనుల లోగిలిలో పూసాయి అనే శీర్షికతో కవయిత్రి శ్రీమతి కొలచన విజయభారతి గారు రాసిన కవిత వారికి ఎంతో నచ్చిందట. కవిత ఎత్తుగడ, నిర్మాణం, కొనసాగింపు, పదబంధ ప్రయోగం, ముగింపు అన్నీ బాగున్నాయి. భావకవిత్వంతో రూపుదిద్దుకున్న ఈ కవిత ఆద్యంతం రమణీయ భావాలతో కొలువుదీరింది. చెలి కవ్వించే నీ చూపుల శరాలు సంధించి అలా పారిపోకు, నీ వలపు పాశాలలో బంధించి అలా జారిపోకు అంటూ కవితను ప్రారంభించిన తీరు చాలా చాలా బాగుంది. నీ చిరునవ్వులు మరుమల్లెలై అలరిస్తున్నాయి, బుగ్గల సిగ్గులు గులాబీ మొగ్గలై మురిపిస్తున్నాయి అంటూ కొనసాగించి ఆ యొక్క అంశానికి బలం చేకూర్చారు. బుగ్గలు, సిగ్గులు, మొగ్గలు వంటి పదాలను చక్కగా ప్రయోగించారు. ఈ స్వప్నాలు కరిగిపోకుండా కనురెప్పల తలపులకు తాళం వేసేశారు. ఈ స్వప్నాలు కరిగిపోకుండా కనురెప్పల తలుపులకు తాళం వేసేశాను. ఈ స్వప్న సుమాలు వడలిపోనీయకు, నిర్దాక్షిణ్యంగా రాలిపోనీయకు, నీ కరుణా కటాక్ష వీక్షణాల ఊపిరులు పోసి వికసింపనీయి అంటూ చెలికాడు చేసిన విన్నపంతో మంచి ముగింపునిచ్చారు. కవిత్రి కొలచిన విజయభారతి గారికి శుభాభినందనలు, అలాగే నిర్వాహకురాలు శ్రీమతి అనురాధ మెరుగు గారికి అభినందనలు అంటూ చక్కని సమీక్ష, అభినందన, అభిప్రాయ మాలికను పంపారు గురువరిలు శ్రీదాస్యం సేనాధిపతి గారు. దాస్యం సేనాధిపతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేటి కవిత నాకు నచ్చిన కవిత అంశం తరపు నుండి, అలాగే కొలచన విజయభారతి గారికి గురువర్యుల సమీక్ష అభినందన పొందారు. వారికి ప్రత్యేక అభినందనలు. మరొక కవి ఎర్రాబత్తిన మునీంద్ర గారు. ఎర్రాబత్తిన మునీంద్ర గారికి దారి మళ్లించబడింది అనే శీర్షికతో అంతర్నేత్రం అనే అంశానికి గాను శ్రీ నల్లు రమేష్ గారు వ్రాసిన కవిత వారికి నచ్చిన కవిత. 23 జూలై 24వ తేదీన అంతర్నేత్రం అంశానికి గాను శ్రీ నల్లు రమేష్ గారు దారి మళ్లించబడింది
అనే శీర్షికతో వ్రాసిన కవిత నాకు నచ్చిన కవిత. సుఖంగా సాగాలనుకున్న నడకలో గుచ్చుకునే ముళ్ళ సంగతేంటని, కనిపించని గాయం కష్టానికి కన్నీటికి తేడాను చెరిపేసిందని, సమకాలీన సమాజం అవినీతి వైపుగా పయనిస్తుందని, బొమ్మలా నిలబడకుండా లౌక్యపు తొడుగులు తొడగండంటూ రమేష్ గారు కవితను అంతర్నేత్రంతో స్పృశించారు. వారికి నా శుభాభినందనలు. ఈ అవకాశం కల్పించిన నాకు నచ్చిన కవిత అనే శీర్షికతో వారం వారం అలరిస్తున్న నిర్వాహకురాలు అనురాధ మెరుగు గారికి మరియు గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అడ్మిన్ గారు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ శ్రీ ఎర్రాబత్తిన మునీంద్ర గారు తమ యొక్క అభిప్రాయ మాలికను పంపారు. ధన్యవాదాలు ఎర్రాబత్తిన మునీంద్ర గారు. అలాగే నల్లు రమేష్ గారికి శుభాభినందనలు. ఎర్రాబత్తిన మునీంద్ర గారికి మరొక కవిత కూడా ఈ వారం నచ్చిన కవిత. గమ్యం ఓ చివరి మజిలీ అనే అంశానికి గాను శ్రీమతి బత్తిన గీతాకుమారి గారు పరహితమై పరిమళించడమే అనే శీర్షికతో వ్రాసిన కవిత వారికి బాగా నచ్చిన కవిత. స్వేచ్ఛగా ఎగిరిపోదామనుకున్న స్వార్థపు ముళ్ళ కంచెకు చిక్కుకొని ఎగరలేకపోతున్నామంటూనే నిరంతరం సాగే ఆశల పయనాన్ని ఆమని చిగురులతో పోల్చడం చాలా బాగుంది. బ్రతుకు ఒక్కచోటే అయినా అది జడత్వం కాదంటూ, చైతన్య ప్రవాహం అంటూ వృద్ధాప్యంలో కూడా పరహితం కోరుకుంటే అదే గమ్యం అంటూ గీతాకుమారి గారు కవితను నడిపించిన తీరు చాలా బాగా నచ్చింది అంటూ ఎర్రాబత్తిన మునీంద్ర గారు తమ యొక్క సమీక్ష అభినందన అభిప్రాయ మాలికను చక్కని పదాలతో పంపారు. ఎర్రాబత్తిన మునీంద్ర గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే బత్తిన గీతాకుమారి గారికి శుభాభినందనలు. అలాగే ఈ వారం మరో నాకు నచ్చిన కవిత శ్రీ కందుకూరి మనోహర్ గారికి అంతర్నేత్రం అనే అంశానికి గాను చాదస్తపు ఖైదీ అనే శీర్షికతో కవివర్యులు శ్రీ ఎర్రాబత్తిన మునీంద్ర గారు వ్రాసిన కవిత కందుకూరి మనోహర్ గారికి చాలా నచ్చిన కవిత. వారికి ఎందుకు నచ్చిందో వారు తమ యొక్క సమీక్షాభినందనను చూద్దాం. నాకు నచ్చిన కవిత కార్యక్రమానికి స్వాగతం అంటూ ఈ వారం నాకు నచ్చిన కవిత ఎర్రాబత్తిన మునీంద్ర గారి 23 జూలై 2024 నాటి కవిత. చాదస్తపు ఖైదీ నాకు బాగా నచ్చింది. పేరులోనే కొత్తదనమున్న కవిత చాదస్తపు ఖైదీ. నిజమేనండి, పేరులోనే వారి శీర్షికలోనే ఒక కొత్తదనము ఆవిష్కరించారు. వాస్తవాలను చూసి వగచి ఏడుస్తున్నది అంటూ మొదలుపెట్టిన కవిత ఈ లోకం పోకడలను చూసి విసిగిపోతున్నారట కవి. కళ్ళెం లేని కోరికలంటూ అసహనం కూడా వారు ఈ కవితలో వ్యక్తం చేశారు. జీవితం అశాశ్వతమని తెలిసి ఈ ప్రాకులాటలు ఎందుకని అన్నప్పుడే నిర్వేదం కవి మనసులో చోటు చేసుకుంది. తప్పును ఎత్తి చూపలేక గోర్లా పడుతున్నానని అసహాయత కూడా వారు ఈ కవితలో వ్యక్తం చేశారు. హస్తాలకు సంకెళ్ళు వేసి మూలన కూర్చోబెడుతున్నారని, తను ఏదో చేద్దామంటే చేయనీయడం లేదని ఆవేదనతో ఖైదీ యొక్క ఆవేదనను నివేదనను చెప్పుకొచ్చారు శ్రీ ఎర్రాబత్తిన మునీంద్ర గారు. చక్కని కవిత అండి. చక్కని సమీక్ష కూడా కందుకూరి మనోహర్ గారు, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే కందుకూరి మనోహర్ గారి సమీక్షాభినందన పొందిన కవివర్యులు శ్రీ ఎర్రాబత్తిన మునీంద్ర గారికి ప్రత్యేక శుభాభినందనలు. మరి ఇవి ఈ వారం నాకు నచ్చిన కవితాంశ అభిప్రాయ మాలికలు. శ్రీదాస్యం సేనాధిపతి గారికి, ఎర్రాబత్తిన మునీంద్ర గారికి, కందుకూరి మనోహర్ గారికి నేటి కవిత నాకు నచ్చిన కవితాంశం తరపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే బత్తిన గీతాకుమారి గారికి, నల్లు రమేష్ గారికి, ఎర్రాబత్తిన మునీంద్ర గారికి ప్రత్యేక శుభాభినందనలు మరియు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క కవితాంశ నాకు నచ్చిన కవితాంశ యూట్యూబ్ లింక్ ఆదివారం 7 గంటలకు ప్రసారం అవుతుంది. మీరందరూ కూడా చక్కగా వీక్షణలు గావించి యూట్యూబ్ లింక్ కామెంట్ సెక్షన్లో మరియు సమూహంలో కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు, సలహాలు, సూచనలు, శుభాకాంక్షలను అందజేస్తారని
తోటి కవివర్యగణానికి ప్రోత్సాహాన్ని అందజేస్తారని, వారు సమీక్షాభినందన పంపారు. వారి దగ్గర నుంచి స్ఫూర్తిని పొంది మీరు కూడా చక్కని సమీక్ష అభినందనలు పంపగలరని ఆశిస్తూ కోరుకుంటూ ఈ వారం ఇక సెలవు. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. సెలవు. మీ అనురాధ మెరుగు.